భలే ఉన్నాడే. రాజ్ తరుణ్ కొత్త సినిమా భలే ఉన్నాడే. అంటే ఈ మధ్య వరుసగా రాజ్ తరుణ్ సినిమాలు ఎక్కువయ్యాయి. అంటే ఈ మధ్య పర్సనల్ లైఫ్లో రాజ్ తరుణ్కి లావణ్య కేసు, ఆ కేసు తర్వాత వెంటనే పురుషోత్తముడు అని ఒక సినిమా వచ్చింది. అది మినీ శ్రీమంతుడు లాగా ఉంది, అది పర్లేదు, బాగానే ఉండింది. బట్ ఆ సినిమా ప్రమోషన్స్లో రాజ్ తరుణ్ పార్టిసిపేట్ చేయలేదు ఆ పర్సనల్ ఇష్యూ వల్ల. ఆ తర్వాత వెంటనే మళ్ళీ తిరగబడ్ర స్వామి అని వచ్చింది సినిమా. ఆ సినిమా హీరో వాళ్ళదే కాంట్రవర్సీ పర్సనల్ లైఫ్లో. ఆ సినిమా కూడా చూశాను నేను, అదేం పెద్దగా అనిపించలేదు, అది మాసిగా ఉంది. ఇక వెంటనే వితిన్ 2 monthsలో 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. ఇది 3వ సినిమా భలే ఉన్నాడు అనేసి. ట్రైలర్ చూసినప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి వచ్చాడు. మారుతి ఐడియా అంట ఈ కాన్సెప్ట్, ఈ సినిమా కాన్సెప్ట్. అంటే మారుతి భలే భలే మగాడివే తీశాడు కదా, అలాగే భలే ఉన్నాడే అనేసి కాన్సెప్ట్. దాన్ని అతని శిష్యుడు ఎవరికో ఇచ్చాడు, అతను కథ రాసుకుని డైరెక్షన్ అతనే చేశాడు, కొత్త అతను ఎవరో. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్లో మనకు ఈ టీవీ గణేష్ అని ఒక తమిళ యాక్టర్ ఉన్నాడు. అతని వాయిస్ పెక్యులర్గా ఉంటుంది, చాలా సినిమాల్లో ఉంటున్నాడు ఈ మధ్య, బాగా ఉంటాడు. అతని క్యారెక్టర్తో ఫన్ క్రియేట్ చేయాలని చూశారు. అతని క్యారెక్టర్ ప్లస్ హీరో రాజ్ తరుణ్ మదర్ క్యారెక్టర్ అభిరామి అని ఒక యాక్ట్రెస్. ఆమె మొన్ననే సరిపద శనివారంలో నాని చిన్నప్పుడు తల్లిగా చేసింది ఆమె ప్లస్ హీరో రాజ్ తరుణ్ ఫ్రెండ్ క్యారెక్టర్లో మన హైపరాది, ఇక హీరోయిన్. వీళ్ళ 5 క్యారెక్టర్ల వల్ల కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది ఫస్ట్ హాఫ్లో. అంటే ప్రమోషన్స్లో సరిగ్గా యూజ్ చేసుకోలేదు. హైపరాదిది ఒక పాట పెట్టుకున్నారు స్టార్టింగ్లో, ఆ పాట కూడా బాగుంది గమ్మత్తుగా. హైపరాదిది అది ప్రమోషన్స్లో వాడుకుంటే బాగుండు. కాన్సెప్ట్ డిఫరెంట్గా అనిపించింది. అంటే హీరో క్యారెక్టర్ వచ్చేసి ట్రైలర్ చూసి అర్థమవుతుంది, అంటే అమ్మాయిలకు చీరలు కట్టించే క్యారెక్టర్ అనమాట. అంతా వైజాగ్ బ్యాక్డ్రాప్లోనే తీశారు. ఫస్ట్ హాఫ్ అసలు చాలా బాగా అనిపించింది. అరే బాగానే ఉంది కదా, భలే ఉన్నాడు టైటిల్కి తగ్గట్టుగానే భలే ఉందిలే సినిమా అనుకున్నాను నేను. ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి, హీరోయిన్ చూస్తే నాకు, అంటే ప్రమోషన్స్లో చూసినప్పుడు హీరోయిన్ అంతగా అనిపించలేదు, కానీ సినిమాలో చూసినప్పుడు అచ్చం తమన్నలాగా కనపడింది ఆ హీరోయిన్. సేమ్ 100% లవ్లో తమన్నలాగా అనిపించింది ఆ అమ్మాయి. ఆ ఫేస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ యంగ్ తమన్నలాగా కనిపించింది. హీరో రాజ్ తరుణ్ కూడా కొద్దిగా ముద్దుగా బొద్దుగా బాగున్నాడు రాజ్ తరుణ్ కూడా. ప్లస్ హైపరాది ప్లస్ టీవీ గణేష్ కామెడీ ప్లస్ హీరో తల్లి అభిరామి క్యారెక్టర్ మంచిగా వెళ్ళింది. అసలు ఫస్ట్ హాఫ్ అసలు పాటలు, హీరోయిన్ది కూడా ఒక పాట పెట్టుకున్నారు, అది కూడా చాలా బాగుంది. అరే బాగానే ఉంది కదా రాజ్ తరుణ్ సినిమా, అంటే బాగానే తీశారు కదా ఫస్ట్ హాఫ్ అనిపించింది. గంట సేపు చాలా బాగా వెళ్ళింది సినిమా. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు సినిమాని ఎక్కడో ఆశ్రమానికి షిఫ్ట్ చేశారు. అక్కడ సంగీతం శ్రీనివాసరావు కనపడేసరికి అబ్బా సంగీతం శ్రీనివాసరావు ఉన్నాడు బా అనుకున్నా. ఇంకొక సంగీతం శ్రీనివాసరావుకి పేరుగా ఒక ఎవరు మన డాన్సర్ ఎవరు ముసలావిడ చాలా ఫేమస్ అనుకున్నా, పేరు గుర్తులేదు నాకు. వాళ్ళిద్దరిని పెట్టారు, బాగుంటుంది అనుకున్నా, కానీ అక్కడ రచ్చ రవి కామెడీ పెట్టి కొద్దిగా గబ్బు లేపారు. అంత గలీజ్గా అనిపించింది ½ గంట అది. ఆ ఆశ్రమం ఎపిసోడ్ అంతా అర్థం లేకుండా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక ఫైట్ పెట్టుకున్నారు. కొంచెం అసలు సెకండ్ హాఫ్లో అసలు ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ ఎంత మంచిగా వెళ్ళింది, సెకండ్ హాఫ్లో అసలు ఏమీ లేదేంద్రా అనిపించింది అసలు. ఆ తర్వాత నెల్లూరు సుదర్శన్తో కామెడీ అని చెప్పి ప్రీ క్లైమాక్స్లో అసలు అర్థం లేకుండా వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు నచ్చలేదు. ఇక క్లైమాక్స్లో, అంటే అప్పటికి 2 గంటల సినిమా అయిపోయింది, ఇంకా ఒక 10 నిమిషాల సినిమా మిగిలింది క్లైమాక్స్లో. అప్పుడు ఒక 10 నిమిషాలు మన హీరో క్యారెక్టరైజేషన్కి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు అలా ఉంటున్నాడు అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చారు. అది పర్లేదు, లాస్ట్ 10 నిమిషాలు పర్లేదు సినిమా. అంటే సినిమా మొదటి గంట బాగుంది, ఇంటర్వెల్ వరకు బాగుంది ఫస్ట్ హాఫ్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో గంట సేపు అసలు చూడలేము సినిమాని. మధ్యన ఒక పాట పెట్టుకున్నారు, మళ్ళీ మన హైపరాదిది ఒక పాట పెట్టుకున్నారు. ఆ పాట కూడా చాలా బాగుంది, అది సోనియానో ఏదో పాట, ఆ పాట కూడా బాగుంది అది. ఇక అంతే, లాస్ట్ 10 నిమిషాలు బాగుంది సినిమా. సో 2 గంటల 10 నిమిషాల సినిమాలో గంట 10 నిమిషాల సినిమా బాగుంది. ఒక గంట సినిమా మాత్రం అర్థం లేకుండా ఇల్లాజికల్గా చెత్తగా ఉంది. సో ఈ భలే ఉన్నాడని నాకు సగమే భలే ఉంది, మిగతా సగం మాత్రం అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. సో ఈ మధ్య వచ్చిన రాజ్ తరుణ్ సినిమాలు వరుసగా 3 చూసుకుంటే నాకు పురుషోత్తముడు బెటర్ అనిపించింది. ఆ తర్వాత భలే ఉన్నాడే, ఆ తర్వాత తిరగబడ్ర స్వామి, ఈ 3. సో ఒకప్పుడు వరుసగా 3 హిట్లు ఇచ్చిన రాజ్ తరుణ్ కొత్తలో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తే మామ, కుమార్ 21F అలా హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన రాజ్ తరుణ్ ఇప్పుడు హ్యాట్రిక్ ఫ్లాప్లు ఇచ్చాడు. ఈ 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో, మన పురుషోత్తముడు ఫ్లాప్ అయింది కమర్షియల్గా, అండ్ తిరగబడ్ర స్వామి కమర్షియల్గా ఫ్లాప్, ఇది కూడా ఫ్లాపే. ఈ వారమైంది సినిమా రిలీజ్ అయ్యి, నేను ఇప్పుడు చూశాను వారం తర్వాత.
సో కమర్షియల్గా పక్కన పెట్టేస్తే సినిమా పరంగా అయితే ఓకే, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ నాట్ ఓకే ఫర్ మీ. సో నా రేటింగ్ వచ్చేసి 2/5 ఓకే అంటాను. అంటే ఇంకా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఇంకా ఉండదు, థియేటర్స్లో లేదనుకుంటా. ఇప్పుడు ఇంకా దేవర వచ్చేస్తుంది కాబట్టి ఇంకా థియేటర్లు ఖాళీ అయిపోతాయి. రేపొద్దున ఓటీటీలో వస్తే కూడా ఇదే. ఇంకొకటి ఈ కాన్సెప్ట్ కొంచెం అడల్ట్ అంటే అడల్ట్ కాదు, బట్ అడల్ట్ సిచ్యువేషన్ ఉన్న కామెడీ. సో ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్గా రేపొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు ఇండివిజువల్గా చూడండి. అడల్ట్స్ మాత్రం చూడండి. చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో చూస్తే కొన్ని సీన్లు అంటే ఏం లేదు, కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అడల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడతారు అంతే. అది మన రాజ్ తరుణ్ భలే ఉన్నాడే. మొత్తానికి రాజ్ తరుణ్ నాకు అర్థమైంది ఏంటంటే రాజ్ తరుణ్ కెరీర్ ఎప్పుడో అయిపోయింది, ఆయన అడపదడప సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్గా మన సంక్రాంతికి వచ్చిన నా సామి రంగలో సపోర్టింగ్ రోల్లో చేశాడు. అలా చేసుకోవాల్సిందే, లేదా ఓటీటీకి వచ్చేయాల్సిందే. ఇంకా సోలో హీరోగా మాత్రం అతనికి మార్కెట్ లేదు, పోయింది. ఆ పర్సనల్ లైఫ్ వల్ల కూడా, ఆ ఇష్యూ వల్ల కూడా మార్కెట్ బాగా డౌన్ అయింది. ఇంకా కష్టమే అతను కోలుకోవడము. ఏదో సపోర్టింగ్ యాక్టర్గా చేయాల్సిందే, లేదా వన్ ఆఫ్ ద హీరోగా చేయాల్సిందే, లేదా ఓటీటీకి రావాల్సిందే. అది ఈ భలే ఉన్నాడే. పర్లేదు, బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు బాగాలేదు. ఓకే, బాయ్.